హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఎకనామిక్స్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్, అంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనకుండే క్వారీస్, మనం యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్, అవి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఇలాంటివి ఉన్నాయా? మనం ఏదన్నా రిఫరెన్స్ పిక్ చూపించి ఇలా అడుగుతూ ఉంటాం కదండి, ఇలాంటివి ఉన్నాయా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దిస్? ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దిస్ అంటే ఇలాంటివి ఉన్నాయా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. కెన్ యూ సెండ్ మీ పిక్చర్స్ ఆఫ్ వాట్ అదర్ మోడల్స్ యూ హ్యావ్, లేదా వాట్ అదర్ డిజైన్స్ యూ హ్యావ్ అంటే మీ దగ్గర ఉన్న మోడల్స్ లేదా డిజైన్స్లో ఇంకా ఏమన్నా మోడల్స్ ఉంటే నాకు పిక్చర్స్ పంపుతారా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ జస్ట్ లైక్ దిస్ మోడల్ అండ్ ఐ వాంట్ ఎ డ్రెస్ ఇన్ ఇట్ అంటే నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చింది, ఈ మోడల్లో నాకు ఒక డ్రెస్ కావాలి అని అర్థం. నెక్స్ట్ వన్: ఎన్ని రోజులు పడుతుంది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ అంటే ఎన్ని రోజులు పడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్ టు అరైవ్ ఎట్ మై హోమ్? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్ టు అరైవ్ ఎట్ మై హోమ్ అంటే నేను ఆర్డర్ చేసినవన్నీ ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ నీడ్ ఇట్ ఎ బిట్ సూనర్, సో క్యాన్ యూ సెండ్ ఇట్ సూనర్ అంటే అవి నాకు కొంచెం తొందరగా కావాలి, మీరు కొంచెం తొందరగా పంపిస్తారా అని అర్థం. నెక్స్ట్ వన్: ప్రోడక్ట్ ఇంకా రాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ప్రోడక్ట్ యెట్. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ప్రోడక్ట్ యెట్ లేదా ద ప్రోడక్ట్ హ్యాస్ నాట్ అరైవ్డ్ యెట్ ఇలా కూడా అనొచ్చు. అంటే ప్రోడక్ట్ ఇంకా రాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ద ప్రోడక్ట్ ఐ ఆర్డర్డ్ వాజ్ సపోజ్ టు అరైవ్ 2 days ago, బట్ వై హ్యాస్ నాట్ ఇట్ అరైవ్డ్ యెట్ అంటే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ నాకు 2 రోజుల క్రితమే రావాలి, కానీ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ప్రోడక్ట్ నాట్ అరైవ్డ్ యెట్, సో ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లం అంటే నా ప్రోడక్ట్ ఇంకా రాలేదు, ప్లీజ్ నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఇప్పటి వరకు నా ప్రోడక్ట్ రాలేదు, ప్లీజ్ నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని అర్థం. నెక్స్ట్ వన్: ఈ సైజెస్ దొరుకుతాయా? మన రిక్వైర్మెంట్ బట్టి మనం అడుగుతూ ఉంటాం కదండి, ఈ సైజెస్ దొరుకుతాయా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ దిస్ సైజెస్ అవైలబుల్? ఆర్ దిస్ సైజెస్ అవైలబుల్ అంటే ఈ సైజెస్ దొరుకుతాయా అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: మై షర్ట్ సైజ్ ఇస్ M, సో ఐ నీడ్ 2 shirts ఇన్ దట్ సైజ్ అంటే నా షర్ట్ సైజు M, దీంట్లో నాకు ఈ సైజులో నాకు 2 షర్ట్లు కావాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వెన్ విల్ డ్రెస్సెస్ ఇన్ దట్ సైజ్ బీ అవైలబుల్ అగైన్ అంటే ఆ సైజులో డ్రెస్సెస్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అని అర్థం. నెక్స్ట్ వన్: వీటిలో వేరే కలర్ ఉందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ దిస్ హ్యావ్ ఎ డిఫరెంట్ కలర్? డూ దిస్ హ్యావ్ ఎ డిఫరెంట్ కలర్ అంటే వీటిలో వేరే కలర్ ఉందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ డిడెంట్ లైక్ ద కలర్ దాట్ మచ్, సో ఐ డిడెంట్ ప్లేస్ ద ఆర్డర్ అంటే ఆ కలర్ నాకు అంతగా నచ్చలేదు, అందువల్ల నేను ఆర్డర్ చేయలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ టెల్ మీ అండ్ ఐ విల్ ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ యూ అంటే నీకేమన్నా నచ్చితే నాతో చెప్పు, నేను ఆర్డర్ చేస్తాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: మా అడ్రస్కి డెలివరీ ఉందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ దర్ డెలివరీ టు అవర్ అడ్రస్? ఈజ్ దర్ డెలివరీ టు అవర్ అడ్రస్ లేదా ఈజ్ డెలివరీ అవైలబుల్ టు అవర్ అడ్రస్ ఇలా కూడా అడగచ్చు. ఈజ్ డెలివరీ అవైలబుల్ టు అవర్ అడ్రస్ అంటే మా అడ్రస్కి డెలివరీ ఉందా అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డెలివరీ ఛార్జెస్ ఆర్ వెరీ హై అంటే డెలివరీ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కెన్ బై అనదర్ ప్రోడక్ట్ విత్ ద మనీ ఫర్ డెలివరీ ఛార్జెస్ అంటే డెలివరీ ఛార్జెస్కి ఇచ్చే మనీతో నేను ఇంకో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, ఇంకో వస్తువు కొనుక్కోవచ్చు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.